ఫస్ట్ స్టాప్ ఇది షిన్ కోబే అంటే కోబేని కానీ షింకాన్సెన్ స్టేషన్ కాబట్టి షిన్ కోబే అంటారు. సో జస్ట్ 9:45 9:30 బయలుదేరింది. 8:13 minutesలో ఇక్కడ షిన్ కోబేకి వచ్చింది. సో నేను రేపు ఇక్కడ రావాలి కోబేకి. సో నా సీట్ వచ్చేసి 80A. నేను సరిగ్గా చూసుకోకుండా 12Aలో కూర్చుంటే ఒక ఆమె వచ్చింది లేడీ నా సీట్ అని. సో ఎప్పుడైనా నెంబర్ చెక్ చేసుకోవాలి. సో నో ప్రాబ్లం. సో 80A అది విండో సీట్ చూడండి 80A. సో ఇక్కడ కూర్చుంటాం. చూడండి జపాన్ ఎట్లుందో, వాళ్ళ ఇండ్లు ఎట్లున్నాయి, ఎవ్వరు మనుషులు బయట కనపడరు. సో వాళ్ళ కల్చర్ అంతే. ఈ డెవలప్డ్ కంట్రీస్లో అన్నీ అంతే, మనకు మనుషులు బయట కనిపించారు. ఓన్లీ సూపర్ మార్కెట్లలో షాపింగ్ మాల్స్లో కనిపిస్తారు. సో మన దగ్గర ఏంటంటే మామూలుగా బయట కూర్చొని మాట్లాడడం చెడబెట్టడం మనకు అలవాటు డెవలపింగ్ కంట్రీస్లో. బట్ ఇక్కడ వాళ్ళు చేయరు అట్లా. అంటే ఇప్పుడు కొంచెం ఇప్పుడిప్పుడే వింటర్ అయిపోతుంది. సో మేబీ సమ్మర్లో ఉంటారేమో, ఐఎమ్ నాట్ షూర్. సమ్మర్లో ఒకసారి మనకు చూస్తే తెలుస్తుంది. బట్ నాకు తెలిసి అయితే ఉండరు. చూడండి ఎంత బాగున్నాయి వాళ్ళ రోడ్స్ కానీ. ఎక్కడ మీకు తార్ రోడ్ లేకుండా ఇక్కడ లేదు. సో 100% పేవ్మెంట్ తార్ రోడ్స్ వేసేసారు. ఎప్పుడో వేసి ఉంటారు వాళ్ళు 1960s 70sలో. సో ఎందుకంటే అప్పుడే డెవలప్ అయిపోయారు వాళ్ళు. సో ఇట్లా సిటీస్ చాలా ఉన్నాయి. సో బట్ కొన్ని పెద్ద పెద్ద సిటీస్లో కూడా బుల్లెట్ ట్రైన్ ఆగదు. సో అట్లా ఎందుకంటే అన్ని సిటీస్లో ఆగితే బుల్లెట్ ట్రైన్కి టైం ఎక్కువ. నిషి ఆకాషి, సారీ నాట్ నిషి కసాయి, ఇట్ ఈస్ నిషి ఆకాషి. సో పేర్లన్నీ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటాయి. సో నిషి ఆకాషి స్టాప్. సీ వచ్చింది సముద్రం. సో దీని పక్కనే ఒక ఇప్పుడు నిషి ఆకాషి అని ఉంది కదా. సో దాని పక్కనే సముద్రం ఉంది. సో ఇక్కడ ఒక 2-3 minutes ఆగినాము. ఎందుకంటే వెనకాల నుంచి సూపర్ ఫాస్ట్ ట్రైన్ వచ్చింది ఒకటి, మిజుహో అని. సో ఈ రూట్లో సూపర్ ఫాస్ట్ ట్రైన్ మిజుహో అంటారు. సో అదే టోక్యో నుంచి ఒసాకా రూట్లో నొజోమి అంటారు. సో అవి ఏంటంటే చాలా తక్కువ స్టాప్స్ ఉంటాయి వాటికి. సో అవి ఒక్కోసారి వాటి గురించి ఇది ఒక 1-2 minutes ఆపేస్తారు. బట్ స్టిల్ ఇవి ఆన్ టైంలో ఉంటాయి. అది సూపర్ ఫాస్ట్ ఉంటాయి. కనిపించదు అంత ఫాస్ట్ వెళ్ళిపోతే స్టేషన్ నుంచి మన ట్రైన్ వైబ్రేట్ అవుతుంది వెళ్తే అంత ఫాస్ట్ ఉంటాయి అవి. సో ఈ రూట్లో ఉండేదాన్ని మిజుహో అంటారు, ఆ రూట్లో ఉండేదాన్ని నొజోమి అంటారు. ఈ రెండింటికి మాత్రమే JR Pass నాట్ వ్యాలిడ్. సో మిగతా అన్ని ట్రైన్లకు అన్ని బుల్లెట్ ట్రైన్స్కి JR Pass వ్యాలిడ్. సో ఇది చూడండి వాళ్ళ సిమెట్రీ ఇక్కడ వాళ్ళ జపాన్ వాళ్ళది. సో మీరు చూడవచ్చు జపాన్ ఎట్లుంటుంది, రూరల్ జపాన్. సో ఇప్పుడు అంతే క్రాప్ హార్వెస్ట్ చేశారనుకుంటా. సో మీరు ఇక్కడ కనిపించట్లేదు. సో ఇక్కడ టౌన్స్ విలేజెస్ ఉన్న దగ్గర ఇట్లా కూడా సౌండ్ బయటకు వెళ్ళకుండా సౌండ్ బ్యారియర్స్ గోడలు ఉంటాయి. సో అందుకే మనం వీడియో తీసేటప్పుడు అవి సడన్గా అడ్డం వచ్చేసాం. వీడియో ఎప్పుడు వస్తుంది. సో ఇది ఎట్లుంటుంది ఇక్కడ బుల్లెట్ ట్రైన్ జర్నీ. సో నాకు తెలిసి ఇప్పుడు ఇది 270-280 స్పీడ్లో వెళ్తుంది. జస్ట్ స్టేషన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. వితిన్ 2-3 minutesలో స్పీడ్ అందుకుంటుంది 270-300. సో అందుకే బుల్లెట్ ట్రైన్స్ వెరీ ఫేమస్. సో బుల్లెట్ ట్రైన్స్ అంటే ఈజ్ నాట్ వన్ బుల్లెట్ ట్రైన్. సో బుల్లెట్ ట్రైన్స్ అంటే మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎన్నో రూట్స్ ఉంటాయి బుల్లెట్ ట్రైన్స్లో. సో JR West, JR East, JR అట్లా. సో ఒక్కో వెస్ట్లో కొన్ని బుల్లెట్ ట్రైన్స్ ఉంటాయి, ఈస్ట్లో కొన్ని బుల్లెట్ ట్రైన్స్ ఉంటాయి. అట్లా మన వాటి లైన్స్ అంటారు. తొక్కాయిడో లైన్, ఇప్పుడు ఒసాకా, తర్వాత హిరోషిమా, తర్వాత టోక్యో, ఈ లైన్ తొక్కాయిడో లైన్ అంటారు హకటా వరకు. సో తొక్కాయిడో రూట్ ఇది అంటే మన NH7, NH44 లాగా. ఈ రూట్లో డిఫరెంట్ బుల్లెట్ ట్రైన్స్ ఉంటాయి. నొజోమి అనేది ఒక ఫాస్టెస్ట్ ట్రైన్. తర్వాత నెక్స్ట్ టైం ఇకారి, తర్వాత నెక్స్ట్ కొడామా, తర్వాత నెక్స్ట్ ఈ రూట్లో శాన్లో లైన్, శాన్లో షింకాన్సెన్ లైన్ అంటారు ఒసాకా నుంచి హకటా వరకు. సో ఈ రూట్లో తర్వాత మిజోహు ఫాస్టెస్ట్. సో ఇప్పుడు ఇది ఇకారి. నేను కుడామాలో ఉన్నా. కుడామా ఏంటంటే నేను ఇకారి తర్వాత ఫాస్టెస్ట్ అంటే థర్డ్ అన్నట్టు అన్ని స్టాప్లలో అవుతుంది కుడామా. బట్ స్టిల్ ఇట్ ఈస్ 270-280 వెళ్తుంది. సో ఇది బుల్లెట్ ట్రైన్ నాట్ ఓన్లీ వన్ రూట్ ఆర్ వన్ ట్రైన్. ఇట్ ఈస్ సెవెరల్ ట్రైన్స్ లైక్ హోకాయిడో లైన్, తర్వాత జోయిట్సు షింకాన్సెన్, హోకాయిడో షింకాన్సెన్, సో మిగతా. సో దేర్ ఆర్ సెవెరల్ లైన్స్. సో మనం గూగుల్ చేస్తే యూట్యూబ్లో చూస్తే మనకు అర్థమైపోతుంది. సో మనం ఎంతసేపు రికార్డ్ చేయొచ్చు. సో సీనరీ మారుతూ ఉంటుంది. బట్ మనం ఎంతసేపు రికార్డ్ చేసినా మళ్ళీ అప్లోడ్ చేయాలంటే ఇబ్బంది. సో అందుకే ఇంపార్టెంట్ రికార్డ్ చేసుకుంటే అయిపోతుంది. అప్లోడ్ చేయాలి, మళ్ళీ మన ఫోన్ స్టోరేజ్ ఉంటుంది. సో అందుకే ఎంబడి యూట్యూబ్లో అప్లోడ్ చేసి మన ఫోన్ నుంచి డిలీట్ చేసేస్తున్నా. సో అట్లయితే స్టోరేజ్ ఉంటుంది. లేకపోతే రోజు 170-180 వీడియోస్ అంటే ఒక్కోసారి వీడియో జస్ట్ 40 seconds ఉంటుంది, 30 seconds, ఒక్కోసారి వీడియో 2 minutes, 3 minutes. ఇట్ డిపెండ్స్ ఆన్ మై ద పర్పస్ ఆర్ సిచ్యువేషన్. సో అనేటప్పుడు మన స్పేస్
స్పేస్ ఆక్యుపై అయిపోతుంది. సో అందుకే ఎంబడి మనం ఎక్కడైనా వేరే మీడియాకి మార్చుకొని సో ఇందులో డిలీట్ చేస్తే మన ఫోన్లో అయిపోతుంది. సో ఇట్లా బ్యారియర్స్ ఉంటాయి, బ్యారియర్స్ ఉన్నప్పుడు మనకేం కనిపించదు. సో చూడండి ఎంత స్పీడ్ వెళ్తుందో. ఇది ఒక సిటీ, ఇప్పుడు ఆగింది ఇక్కడ. సో ఆగి మళ్ళీ బయలుదేరింది ట్రైన్. ఆగుతుంది ఈ స్టాప్లో. ఐఓఈ అట ఈ స్టాప్ పేరు, సిటీ పేరు AIOI. సో చూడండి ఎవ్వరు మనుషులు కనిపిస్తారు, అందరు ఇళ్ళల్లో ఉన్నారు, లేకపోతే ఆఫీస్కి వెళ్ళిపోయారు, స్కూల్స్కి వెళ్ళిపోయారు. సో ఒక్కరు కూడా ఇట్ట పురుగు లేరు రోడ్ల మీద కానీ. ఇంకొకటి ఇక్కడ బైక్స్ కనిపించాయి, మొత్తం కార్సే. సో బైక్స్ కానీ సైకిల్స్ కానీ చాలా తక్కువ, బైక్స్ అయితే చాలా తక్కువ. సో ఎందుకంటే వీళ్ళ కార్స్ చాలా చీప్, వీళ్ళే కదా ప్రొడ్యూస్ చేసేది. సో నేను అనుకున్నా, సో నా హోండా BRV కారు ఇక్కడ 5-6 లక్షలకు వచ్చేస్తుంది, 6 లక్షలకు. అదే ఇప్పుడు మన దగ్గర 15 లక్షలు 15 lakhs ఉంది అట్లా. టాయిలెట్ టూర్ చేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు ఈ 6లో ఉన్నా నేను, 5-6 మధ్యలో టాయిలెట్ ఉంది. సో ఇది ఏంటంటే జెంట్స్ తర్వాత లేడీస్ ఇద్దరు యూజ్ చేయొచ్చు, వెస్టర్న్ సైడ్ టాయిలెట్. సో ఎంత బాగుంది చూడండి, నీట్. సో చిన్న వాష్ బేసిన్ కూడా ఉంది. సో తర్వాత ఇది ఏంటంటే ఓన్లీ మనం పిల్లలు ఎవరు ఉంటే డైపర్ చేంజ్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఈజీగా ఇట్లా సింపుల్ ఉంటుంది. సో ఇది జెంట్స్ యూజ్ చేయొచ్చు, లేడీస్ యూజ్ చేయొచ్చు, ప్లస్ పిల్లలకు డైపర్ చేంజ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఇది కూడా మళ్ళీ కమోడ్ ఉంది, ప్లస్ చిన్న వాష్ బేస్ ఉంది. సో ఇదేమో పిల్లలు డైపర్ చేంజ్ చేయడానికి. సో ఇక్కడ ఇది సో ఇక్కడ యూజ్ చేసి వాళ్ళు ఇట్లా క్లోజ్ చేస్తారు. సో ఇదేమో కమోడ్. సో ఇదేమో వాష్ బేస్ ఇక్కడ విత్ అద్దం. సో ఏంటంటే వాళ్ళు ముఖం కడుక్కోవడానికి సోప్తో అన్ని ఇట్లా కర్టెన్ వేయచ్చు. ఇట్లా కర్టెన్ వేసేసి వాళ్ళు కడుక్కుంటారు, బ్రష్ చేసుకుంటారు. తర్వాత సోప్తో అన్నీ వేసిన తర్వాత సో మళ్ళీ క్లోజ్ కర్టెన్ ఓపెన్ చేసి పెట్టాలి. సో ఇది కూడా ఇంకోటి ఉంది ఇక్కడ. సో ఇది కూడా అద్దం ఇక్కడ డ్రెస్సింగ్. సో ఇది ఇంకో టాయిలెట్ అంటే ఓన్లీ ఇది జెంట్స్ ఇది. సో ఇది జస్ట్ యూరినల్ కమోడ్ ఉంటుంది. సో ఇది ఇక్కడ మన చిన్న వాష్ బేసిన్. సో ఇట్లా ఎంత బాగుంది చూడండి. సో ఎంత స్పేస్ అలా అలొకేట్ చేసారు మన వాష్రూమ్స్కి. సో ఇది 5, 8 లేకపోతే 5 ఉంటుంది. సో వాళ్ళు ఇది 5 ఇది ఎంత బాగుంది. ఒక స్టాప్ వస్తుంది, ఇంకో సిటీ. సో బుల్లెట్ ట్రైన్ స్టాప్. సో బుల్లెట్ ట్రైన్ ఓన్లీ పెద్ద స్టేజ్లో అవుతుంది. సో ఇంకా ఇది ఇంకా కొడామా చాలా స్టాప్స్ ఉన్నాయి. అదే నొజోమి మిజోహో అనుకోండి, అసలు చాలా బిగ్గెస్ట్ సిటీస్లో అవుతుంది అది. లైక్ నగోయా, ఒసాకా, క్యోటో అట్లా, కోబే, అవి సూపర్ ఫాస్ట్ అవి. సో నేను వాటికైనా సూపర్ ఫాస్ట్ ఎక్కిన, బట్ అక్కడ JR పాస్ వ్యాలిడ్. సో హయాబూసా అని గ్రీన్ కలర్. సో నేను వీడియోస్ చేసిన 2-3 days కింద అవి చూడొచ్చు మీరు. సో హయాబూసా చాలా బాగుంటుంది. సో వీటికన్నా ఈ నొజోమి మిజోహో కన్నా ఫాస్ట్ అవి. బట్ ఆ రూట్లో రష్ తక్కువ కాబట్టి మనకు JR పాస్ వ్యాలిడ్ ఉంది. ఈ రూట్లో చాలా రష్. సో జపనీస్ పీపుల్ బాగా యూజ్ చేస్తారు. మార్నింగ్ బిజినెస్కు టోక్యో వెళ్తారు, మళ్ళీ ఈవినింగ్ వస్తారు నైట్ వరకు. సో అందుకే వాళ్ళు JR పాస్ ఇక్కడ వ్యాలిడ్ చేయలేదు. ఒకవేళ JR పాస్ ఇక్కడ వ్యాలిడ్, దీనికి కూడా వ్యాలిడ్ అంటే సో దానికి కాస్ట్ ఎక్కువ అవుతుందట. అందుకే వాళ్ళు దాన్ని కాస్ట్ కొంచెం రీజనబుల్ పెట్టడానికి. సో అందుకే వాళ్ళు ఈ నొజోమి అండ్ మిజోహో రెండింటిని తప్పించారు. ఎక్సెప్ట్ అంటే అందులో మనకు వ్యాలిడ్ లేదు. సో ఈ JR ఆఫీస్ చూడండి, JR రైల్వేస్ ఆఫీస్. సో ఈ JR పోస్ట్ ఆఫీస్, JP పోస్ట్, జపాన్ పోస్ట్, సారీ నాట్ JR, జపాన్ పోస్ట్, JP. JR అంటే జపాన్ రైల్వేస్. వాళ్ళు క్యూలో నిలబడి దిగుతారు, క్యూలో నిలబడి ఎక్కుతారు. సో ఎప్పుడు డిసిప్లిన్ ఫాలో చేస్తారు. సో అట్లా ఎక్కేటప్పుడు కూడా అందరు దిగిన తర్వాత వేరే వాళ్ళు ఎక్కుతారు మళ్ళీ. సో అట్లా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయరు. సో నేను జస్ట్ బయట చూపిస్తాను స్టేషన్ ఎట్లుంటుందో. సో ఏ స్టేషన్ అన్నా అట్లే ఉంటుంది సేమ్. సో ఇది స్టేషన్. సో లోపలికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఎంబడే డోర్స్ క్లోజ్ అయిపోతాయి. సో అందుకే సౌండ్ వస్తుంది ఆల్రెడీ. సో ఎంబడే క్లోజ్ అవుతాయి. సో అందుకే ఇది ఒకాయామా ఈ స్టేషన్ పేరు, ఈ సిటీ పేరు ఒకాయామా. లెఫ్ట్ సైడ్ షిన్ కొరోషకి, రైట్ సైడ్ దయోయి. సో ఇది బుల్లెట్ ట్రైన్ స్టాప్. చూడండి ఈ సిటీలో. సో మన షింకాన్సన్ స్టేషన్ పక్కనే బస్సెస్ ఉన్నాయి, అన్నీ రెడీగా ఉన్నాయి. సో సిటీ బస్సెస్. సో వేరే ఊర్లోకి వెళ్ళడానికి, సిటీలో తిరగడానికి. సో అంత కన్వీనియంట్ ఉంటాయి ఇక్కడ బస్సెస్. చూడండి ఆల్మోస్ట్ లైక్ 6-7 బస్సెస్ ఆగి ఉన్నాయి. సో 2 వెళ్తున్నాయి. సో ఇది సిటీ సెంటర్ ఇట్లుంటుంది.
新幹線をご利用くださいましてありがとうございます。こだま845号博多行きです。終点博多まで各駅に停まります。4号車、5号車、6号車は指定席です。その他の号車は自由席です。ఇది岡山市。車内販売の営業はいたしておりません。ご了承ください。次は新倉敷です。